నమస్తే. జై తెలంగాణ జై జాగృతి. జై తెలంగాణ జై జాగృతి. కవిత గారికి నిన్న క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాని గురించి అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. అనేక అవమానాలు, అనేక చీత్కారాలు మధ్య ఈ తీర్పు రావడం అనేది ఒక కార్యకర్తగా మాకైతే బాగా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే వారిని వారి తోని చాలా కాలంగా దాదాపు 20 సంవత్సరాలుగా అంటే జర్నీ చేస్తున్నటువంటి ఒక సీనియర్ కార్యకర్తగా ఇదైతే ఓ అద్భుత విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే న్యాయ పోరాటంలో వారు గెలిచి ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కూడా వారు అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంటారని చెప్పేసి నమ్మకం అయితే మాకున్నది. ఓకే అండి. నిన్న కేటీఆర్ గారికి వచ్చిన ట్వీట్ చేశారు. కవిత గారి వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నట్టు మాట్లాడారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు కరెక్ట్గా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే వారి సస్పెన్షన్ అనేటువంటి అంశమే దుర్మార్గమైనటువంటి అంశం. ఎందుకంటే వారు ఎందుకు సస్పెన్షన్ చేసిర్రు, దేనికి సస్పెండ్ చేసిర్రు, ఒక పద్ధతి పాడు లేకుండా వ్యవహారం చేసిండ్రు. ఒక పార్లమెంటు సభ్యురాలిగా 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఒక సభ్యురాలిని అకారణంగా దుర్మార్గంగా సస్పెండ్ చేయడమే వాళ్ళ పెద్ద తప్పు. తర్వాత నిన్న తీర్పు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేసినటువంటి ఆ ట్వీట్ పరిశీలిస్తే ఇది కొంత దుర్మార్గంగా వాళ్ళు చేసిండ్రు, కవిత గారికి కూడా అన్యాయం జరిగిందనేటువంటి పద్ధతిలో వారు చేయడం జరిగింది. ఈ సన్నాయి నొక్కులు ఇప్పుడు నొక్కడం ఎందుకంటే అప్పుడే మీరు కరెక్ట్గా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవల్ల కవిత గారు మీద వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో బంధించి 6 నెలల పాటు నిర్బంధించిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత ఈ సందర్భంగా ఈ తీర్పు వచ్చినటువంటి ఈ తరుణంలో అప్పుడే వారికి పార్టీ పగ్గాలు కనుక అప్పచెప్పి ఉండుంటే ఇవాళ వాళ్ళ పార్టీకి ఈ తీర్పు వచ్చినటువంటి ఈ సందర్భంగా ఎంత ఊపు వచ్చేది, ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళ పార్టీ. ఇలా పరిస్థితి ఏమిటండి, ఇలా ఆయన ఇలా అంటున్నాడు. సో ఆయన వ్యవహరించినటువంటి తీరు అనేది కరెక్ట్ కాదు అనేది మా వ్యవహారం. కవిత గారు కొత్త పార్టీ పెడతాను అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ 2 months అనౌన్స్ చేస్తాను కొత్త పార్టీని అంటున్నారు. అట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని చూస్తున్నారు. సో కొత్త పార్టీగా కవిత గారు వస్తే కవిత గారిని ఆహ్వానిస్తారంటారు. 100% ఆహ్వానిస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఏ విధంగా వైఫల్యం చెందుతున్నదో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడు కాదు 10 జన్మలైనా అవి అమలు చేసేటువంటి అవకాశం అనేది లేదు. ఇక రెండో వైపు ప్రధాన ప్రతిపక్షంగా ఏది అధికార పక్షం పైన పోరాడాల్సినటువంటి భారత పార్టీ, భారత రాష్ట్ర సమితి ఏ విధంగా వ్యవహరిస్తున్నది, వాళ్ళు ఏ మాత్రం కూడా ఎలాంటి ప్రజా పోరాటాలను తీసుకోకుండా కేవలం ఇంటి వద్దే వండుకుంటూ కేవలం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో కవిత గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇవాళ జనం బాట ద్వారా ప్రజల యొక్క సమస్యను స్పృశిస్తూ వెళ్తున్నారు కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర కవిత గారు పోషిస్తున్నారు. కవిత గారికి కూడా రాజకీయంగా కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నది. దాదాపు 20 సంవత్సరాలుగా వారు రాజకీయాలలో ఉన్నారు. ఒక మహిళా నాయకురాలుగా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మహిళా నాయకురాలుగా గుర్తింపు కలిగి ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే క్లీన్ చిట్ వచ్చిందో అదొక పెద్ద బూస్టింగ్ కవిత గారికి. తప్పకుండా కవిత గారు పార్టీ పెడితే కనుక అద్భుతాలు సాధిస్తారు. జై తెలంగాణ. నమస్తే. జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి. కవిత గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఎలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజే మేము ఒక పార్టీ స్థాపించి ఇప్పుడే మేము ఎన్నికలలో గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా అవమానాలకు గురైనటువంటి పరిస్థితిని బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి క్లీన్ చిట్ ఇవ్వడం అని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ చేసారో వాటికి వాళ్ళకి మొట్టకాయలేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చేయడం చాలా సంతోషంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే అండి. 2 months లో కొత్త పార్టీ పెడతానని చెప్పేసి కవిత గారు అన్నారు. అలాంటి టైంలో క్లీన్ చిట్ రావడం మీరు ఎలా స్పందిస్తారు? మేము పార్టీ పెట్టి గెలిచినంత ఇప్పుడే అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పెట్టేటువంటి పార్టీకి ఇదే మాకు శుభసూచకంగా అనిపిస్తుంది. మాకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. మాకు ఈ టైంలో ఇంకో 2 నెలల తర్వాత వచ్చిన దానికంటే ఇప్పుడు 2 నెలల ముందే రావడంలో మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మేము బయట ప్రజలలోకి వెళ్ళడానికి చిన్న మచ్చగా మేము లోపల ఇన్నర్గా ఫీల్ అయినటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ఏమీ లేకుండా మేము ఒక క్లీన్ చిట్గా తెల్ల పేపర్ లాగా ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉన్నది. కవిత గారి మీద చాలా మంది ఎలక్షన్స్ టైంలో అరెస్ట్ అయినప్పుడు కవిత గారి లిక్కర్ రాని అనేసి భారీ కుంభకోణంలో తల్లి కొడుకు ఇద్దరు చెయ్యుందని చెప్పి
చెప్పిన పార్టీలకి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మీరు ఏమని చెప్పగలుగుతారు? వాళ్ళకు చెంపదెబ్బ కొట్టినట్టు కనిపిస్తుంది. బుద్ధి చెప్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్ కేసీఆర్ గారే చెప్పిండ్రు, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, వారు కావాలని చెప్పేసి అక్కడ కేజ్రీవాల్ గారిని, ఇక్కడ నన్ను ఎదుర్కోలేక అక్కడ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ లిక్కర్ పాలసీని వాళ్ళు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, వాళ్ళ స్కామ్ లేదు ఏం లేదు, వాళ్ళు ఒక స్కామ్ కేసు పెట్టేసిండ్రు. ఇక్కడ నన్ను ఎదుర్కోలేక నాకు కూతురు నిరికిచ్చిరు. ఖచ్చితంగా నా కూతురు ధైర్యవంతురాలు, క్లీన్ చిట్గా తిరిగి వస్తారు, కడిగిన ముత్యం లాగా వస్తారని చెప్పారు. ఏదైతే చెప్పిండ్రో కవిత గారు కూడా అదే ధైర్యంతో నేను ఎలాంటి తప్పు చేయలేదు, తెలంగాణ బిడ్డను అని చెప్పేసి ఏదైతే మాట ఆ రోజు అన్నారో అదే మాట ప్రకారం ఈ రోజు క్లీన్ చీట్ ఇవ్వడానికి చాలా వాళ్ళకి చెంపపెట్టుగా ఉన్నది. ఈరోజు ప్రతిపక్షాలకు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులకు కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారు నేను ఒక ట్వీట్ చేశారు కవిత గారి వల్ల పార్టీ దాని నుంచి మీరు ఏం కౌంటర్ ఇస్తారు? కేటీఆర్ గారు ఇప్పటికైనా కూడా మేల్కోవాలి, ఇప్పటికైనా వారి తప్పేదో వాళ్ళ అంతరాత్మనైనా వాళ్ళు పరిశీలించుకోవాలి, మేము చేసినటువంటి తప్పునేది సరిదిద్దుకున్న ప్రయత్నం చేయాలి. కానీ కవిత గారి వాళ్ళ పార్టీ ఓడిపోయిందని చెప్పడం వచ్చి చాలా తప్పు. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగేటప్పటికి కవిత గారు జైలుకి వెళ్ళలేదు. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక 5 నెలల తర్వాత కవిత గారు జైలుకి వెళ్ళారు. ఆ ఎలక్షన్స్కి ఓటమికి కవిత జైలుకి వెళ్ళడానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు విఫలమయ్యారు, మీ అహంకారం కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, మీరు పబ్లిక్లోకి వెళ్ళకపోవడం కావచ్చు, కేసీఆర్ గారిని కలవనీయకపోవడం కావచ్చు, మీరందరూ వింతగా ప్రవర్తించడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మైనస్ అవ్వడానికి కేవలం మీరే కారణం. రేవంత్ రెడ్డి అయినటువంటి వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత కల్పించింది మీరే. కవితక్క గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకొని మీరు చేసిన తప్పులేంటో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లాస్ట్ క్వశ్చన్, కవిత గారు పార్టీ పెట్టారు అని అంటారు. కవిత గారు పార్టీ పెట్టిన తర్వాత పబ్లిక్ అంటే తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో కవిత గారిని ఆహ్వానిస్తారు పార్టీ పట్ల? ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అనేది లేకుండా అయిపోయింది. తెలంగాణ అనే పేరైనా మర్చిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా మేము తెలంగాణ పేరుతోటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి రాజకీయ పార్టీని కవితక్క గారు తీసుకొస్తారు. రాజకీయం అంటే ఒక వ్యాపారం లాగా అయిపోయింది ఈరోజు. అలాంటిది రాజకీయంలో డబ్బుతో సంబంధం లేదు, పేద ప్రజలకు కూడా న్యాయం ఇవ్వాలని చెప్పేసి, కులాలకు సంబంధం లేకుండా అగ్రవర్ణాలకే కాకుండా పేద ప్రజలకు కూడా అన్ని కులాల వారికి కూడా సమానమైనటువంటి అవకాశం ఇవ్వాలి, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలన్న ధోరణిలో కవితక్క గారు ఉండు. ఆ దిశలోనే పార్టీ తీసుకొని వస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆహ్వానిస్తారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. నమస్తే మేడం, నా పేరు కోల శ్రీనివాస్ మేడం. నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని మేడం. నిన్న కవిత గారికి క్లీన్ చిట్ వచ్చింది కదండి, సో దాని గురించి మేడం, ఇది అందరికి తెలిసిన విషయమే. కావలసుకొని కేంద్ర ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నా విభేదాలకు అక్కని బలి చేయడం జరిగింది. ఆ బలికి అక్క ఏ రోజు కూడా వెనకకు పోలేదు. ఖచ్చితంగా ఏ రోజు ఒక రోజు కడిగిన ఆనిముత్యంలా వస్తుందని కన్నా తండ్రి ఆ రోజు చేసిన వాక్యాలు ప్రపంచానికి అన్ని తెలిసిన విషయమే. ఈరోజు అదే వాక్యాలు నిజంగా బయటపడ్డవి. కానీ ఈరోజు అయినా కానీ అక్క 5.5 నెలలు జైల్లో ఉన్నా కానీ వచ్చిన తర్వాత పోరాటం ఆపలేరు. కానీ సొంత పార్టీ కుట్ర వలన అక్క బయటకు వచ్చినా కానీ సింగిల్గా ఈరోజు జనంలో బాట జనాలకు వెళ్ళి ప్రజలకు చైతన్యం చేస్తూ కింది స్థాయి నుంచి కూడా అందరినీ కలుపుకుంటూ 33 జిల్లాల్లో కూడా జనయాత్ర చేసుకుంటూ వెళ్తున్నది అక్క. కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకు ముందుగా స్పందించేది అక్క. ఈరోజు ప్రతిపక్షం అంటూ ఉంది కానీ అది కనపట్టలేదు. ప్రతిపక్షం అంటే ఎవరంటే కవితక్కని అన్నట్టు, జాగృతి అన్నట్టు ప్రజల్లో ఈరోజు ఉంది. ఏ సమస్య వచ్చినా ముందు స్పందించేది జాగృతి. ఈరోజు జాగృతి మొదటిగా అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని, బీసీల కోసము ఏది పూలే విగ్రహం పెట్టాలని మొదటిగా ఉద్యమం చేసింది. 42% రిజర్వేషన్ గురించి ఏ సంఘాలు కూడా పోరాటం చేయనప్పుడు మొదటిగా పోరాటం చేసింది కవితక్క గారు. అదేవిధంగా గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అదేవిధంగా మహిళల కోసము, మహిళా బిల్లు కోసం కూడా పోరాటం చేసింది అక్క. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక విజయం సాధించింది. ఈరోజు వరకు కూడా అక్క చేసే కార్యక్రమాలు కానీ, అక్క చేసే పోరాటం కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు అక్క నాకు శక్తిలాగా వస్తున్నది. కేవలం మొన్న ఒక పార్టీతో కలిసి ఒప్పందంతో ముందుకు వెళ్ళిండ్రు. కానీ సుమారుగా 47 సీట్లను కూడా సాధించుకోవడం జరిగింది, కౌన్సిలర్ సీట్ని. అదేవిధంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా సాధించుకోలేదు. అంటే వితౌట్ అక్క ఒక షాడోలా ఉన్న. కానీ ఇప్పుడు అతి త్వరలో 2 నెలల్లో ఒక పార్టీ ఆవిర్భవిస్తుంది. రాష్ట్రంలోని అత్యధికంగా
బడు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచి నేనున్నాను అని అందరి కూడా ముందుండి నడిపించే ఒక పార్టీ వస్తుంది. అదే జాగృతి కవితక్క గారు తీసుకొచ్చే కొత్త పార్టీ. ఇది పార్టీ ఏదైతే ఉందో ఇది వచ్చింది అది కింది స్థాయిగా బలైన వర్గాలకు, బడుగులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా చైతన్యం చేసే విధంగా ఈరోజు చేస్తుంది. ఖబర్దార్ ఈరోజు వరకు కూడా మీరు అందరు అంటున్నారు అక్క లిక్కర్ రాని అని రకరకాల ట్రోలింగ్ చేశారు. గంప నెత్తిలో పెట్టి లిక్కర్ అని పెట్టారు. కానీ ఈరోజు కడిగిన ముత్యంలో అక్క బయటకు వచ్చింది. ఇక్కడ నుండి పేడ్ బ్యాచ్గా ఉన్న బీఆర్ఎస్ కానీ ఇతర ఏ పార్టీలకు చెందిన కానీ నాయకులారా, ఇది మీకు గుర్తుంచుకోండి. ఈరోజు అక్క సింగిల్గా వస్తుంది కాదు, రాష్ట్రంలోనే ఒక ఏకైక శక్తిలా వస్తుంది. ఖచ్చితంగా మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాల్లో జెండా ఎగరేసేది కవితక్కనే. ఖచ్చితంగా కవితక్క గారి పార్టీ నిలుస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా కవితక్క గారు వస్తారని ఖచ్చితంగా చెప్తున్నాం. జై కవితక్క, జై జాగృతి.